టీడీపీ జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో అలవి కాని హామీలు ఉన్నాయా? క్లారిటీ లేని హామీలు, ప్రజలకి క్లారిటీ రావాల్సిన హామీలు కొన్ని. ఎందుకంటే ఒక ఒక పుస్తకంలాగా విడుదల చేసేసిన రేపొద్దున ఇది సాధ్యమా కాదా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. 9 నవరత్నాల పేరుతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మేనిఫెస్టో అంటే ఇలా ఉంటుంది అని చెప్పి ప్రజలు చూపించారో, అంతకుముందు నిజంగా ఎవరు పట్టించుకునేవారు కాదు. 650 పథకాలు ఉన్నాయి 2014లో చంద్రబాబు గారి మేనిఫెస్టోలో అనే సంగతి ఇప్పుడు వైసీపీ చెప్తే తప్ప ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఖచ్చితంగా దీన్ని పట్టించుకుంటారు. వీటి విషయంలోనే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది. సాధ్యమా అసాధ్యమా అనేది ఒకటి, అసలు ఆలోచించే ఏ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే బాబు గారు తలుచుకుంటే ఏదైనా అయిపోద్ది అని చెప్పి ప్రజలు ఓట్లేసే వాళ్ళందరూ అనుకోవాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ 2019లో మనకు గుర్తుంటే బాగా భవన నిర్మాణ కార్మికులు బాగా రోడ్డు ఎక్కేసి అప్పుడు ఇంక అయిపోయింది, ఇంకేం లేదు, జగన్ వచ్చిన తర్వాత మొత్తం ఇసుక దొరకట్లేదు ఎక్కడ అని ఆయన ఎవరు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గారు కూడా ఒక వినూత్నంగా ఒక తోపుడు బండి ఎట్టి అందరూ బంగారాలు ఇస్తూ ఉంటే ఈయన కొంచెం ఇసుక ఇస్తూ ఉండేవాడు నగలనట్టు, బాగా హైలైటెడ్. అటువంటి కొన్ని అలవకాని హామీలు మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఏమన్నా ఒక మేజర్ పెద్దది ఏమన్నా ప్రకటించేస్తారేమో అనుకున్నాం, కానీ ఇది ఒక లైన్కే పరిమితమైంది. అది కూడా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తాం, సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం, ఒక్క లైన్ అంతే. ఇందులో ఏమైనా క్లారిటీ ఉందా? ఇది రేపు పొద్దున్న ఏమైనా ఇంకా క్లారిటీ ఇస్తారు? ఇటువంటి చాలా ఉందని నేను ప్రస్తావిస్తా. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం. మొత్తం కార్యకర్తలకు దోచి పెడుతున్నాం అని చెప్పడం. ఒకసారి ఉచిత ఇసుక పాలసీ పెట్టారు. ఫస్ట్ డ్వాక్రా మహిళలు అన్నారు. డ్వాక్రా మహిళలు అంటే చింతమనేని డ్వాక్రా మహిళ, అంతేనా? అంతే కదా. డ్వాక్రా మహిళలు అక్కడ ఇసుక తవ్వుకుంటున్నారని చెప్పి చింతమనేని ఏం చేశాడు? పుట్టలేదా? అప్పుడే తెలిసిపోలేదు అది ఎవరిది. డ్వాక్రా మహిళ అసలు ఎక్కడన్నా డ్వాక్రా మహిళలు ఇసుక అమ్మకాలు చేస్తారా ప్రాక్టికల్ గా? ఆ డ్వాక్రా గ్రూపులో అంటే పంచాయతీల్లో ఉంటారు, వాళ్ళకి జీతం ఇచ్చినట్టు తలకు 10,000-15,000 రూపాయల చేతిలో పెట్టేస్తే ఏం మాట్లాడరు 10 మంది గ్రూప్. ఆ పేరుతో ఎమ్మెల్యే గారు తినేసేవాడు. ఫస్ట్ ఫేజ్ అది అయిపోయింది. దాని మీద వివాదం వచ్చి ఆ చింతమనేని అత్యుత్సాహంతో దెబ్బ తగిలాక దాన్ని తీసేసి ఏం చేశారు? కంప్లీట్ ఫ్రీ అన్నారు. ఎవరికన్నా 1 కిలో అయినా సరే ఫ్రీగా వచ్చిందా ఇసుక? డైరెక్ట్గా ఇక్కడ చంద్రబాబు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, జగన్ ఫంక్షనింగ్ ఉన్న తేడా ఏంటంటే, చంద్రబాబు గారి ఫంక్షనింగ్లో 4 దశల్లో తినే ఏర్పాటు చేస్తాడు ఆయన. 4 దశల్లో తినచ్చు. ఎట్లాగా? ఇసుక, మద్యం, ఈ 2 ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆదాయ వనరు. ఒక ఎమ్మెల్యే ఇవాళ డబ్బులు పంచి ఉంటాడు, అంత మాత్రం రేపు పొద్దున కార్యకర్తలందరూ వెనకాల తిరుగుతారు అనుకుంటే భ్రమ. అట్లా లేదు. కార్యకర్తల వెనకాల రోజు తిరగాలంటే, కార్యకర్తల నాయకుడు వెనకాల తిరగాలంటే డబ్బులు కావాలి. ఆయన ఏం చేస్తాడు? మద్యము, ఇసుక ఎమ్మెల్యేల చేతుల్లో పెడతారు. ఆ ఏరియా వైన్ షాపులు కాంట్రాక్ట్లు ఎమ్మెల్యే బెనామీలో ఉంటారు. లేదా ఎవడు తీసుకుంటాడు ఆడు ఎంతని వాటా ఇవ్వాలి వీళ్ళకి. జరుగుతుంది. ఇదంతా జరగదు, మాకు తెలియదా, ఇవన్నీ చెప్తే వాళ్ళ కోటి దండాలు బేసిక్గా అయితే జరుగుతుంది. అక్కడ డబ్బులన్నా రావాలి, వాటా అన్నా, లేదంటే ఈయన బెనామీలకే షాపులన్నా వస్తాయి ఎమ్మెల్యే. దాని తరపున బెల్ట్ షాపులు వస్తాయి, దాని తరపున పర్మిట్ రూమ్లు వస్తాయి. వీటన్నిటి ద్వారా బెల్ట్ షాపుల్లో ఎవరు పెట్టేది? ఎవరు నడుపుతాడు బెల్ట్ షాప్ అంటే? మాస్ ఏరియా కార్యకర్త. ఒక కార్యకర్తతో సరిపోద్దా బెల్ట్ షాప్ అంటే? కొట్లాట్లు గిట్లాట్లు జరుగుతాయి కదా మధ్యం దగ్గర, 2-3 కార్యకర్తలకు ఉపాధి. ఒక వైన్ షాప్ పరిధిలో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి? 50-60 ఉంటాయి. లేదు 10 వేసుకోండి, 10 ముగ్గురికి 30 మందికి ఉపాధే కదా. ప్లస్ ఈ మందు ఎక్కువ అమ్మడం వల్ల ఎమ్మెల్యే క్యాండిడేట్ డబ్బులే కదా. రెండోది ఇసుక. ఇసుక దగ్గరకు వచ్చేటప్పటికి ఒకటి ఇప్పుడు ఫ్రీ అన్నాక ఎమ్మెల్యే చేతికి వెళ్ళిపోతుంది ఆ ఏరియా పెత్తనం. ఇందులో ఒక వాటా, ఒక 50% షేర్, 50% 60% బాబు గారి దగ్గరికి వెళ్ళుద్ది. రెండో వాట ఒక 10% 20% ఎమ్మెల్యే క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళుద్ది. ఒక 10% 20% కింద నాయకుడి దగ్గరికి పోద్ది, స్థానిక నాయకుడు. ఆడిట్లో పని చేస్తారు, ఇవన్నీ ఆజిమాయిషీ చేస్తారు కదా. ఆజిమాయిషీ చేసేది కార్యకర్తలే. ఓ 10 ట్రాక్టర్లు పోతుంటే ఇంకో 2 ట్రాక్టర్లు వాళ్ళు తింటారు. అట్లా కార్యకర్త తింటాడు, స్థానిక నాయకుడు తింటాడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ తింటాడు, అధినాయకత్వం తింటది. ప్రభుత్వ రాష్ట్రానికి ఏం ఆదాయం రాదు. మీరు సింపుల్ లెక్క చూడండి. జగన్ హయాంలో దానికి విరుద్ధం అని చాలా ట్రై చేశాడు. ఇసుక, మద్యం దాంట్లో
సామాన్యుడు ఎవడు దూరడు, బ్రోకర్లతోనే రాజ్యం. అవును. నాయకులకి వివాదాలు కాబట్టి అసలు ఏం చేయలేకపోయాడు అతను. 3 రకాల ప్రయోగాలు చేశాడు. చెడగొట్టింది కూడా మళ్ళీ నాయకులే అటు నా ప్రయోగాలు. చివరికి ఏమైంది, అప్పుడే ఈ ధర్నాలు ఆందోళన దాన్ని అడ్డు పెట్టి చివరికి ఏం చేశారు, ఇట్లాగా ఆన్లైన్లో బుక్ చేస్తే అయిపోద్ది, ఇదంతా అయిపోతుంది. చట్టబద్ధం అది. కాకపోతే ఎంత వచ్చింది, 750 కోట్లు ఆ సంస్థ. పై స్థాయిలో జగన్ ఏం చేస్తాడు, ఆ సంస్థ దగ్గర నుంచి తీసుకుంటాడు కమిషన్. ఇక్కడ సంస్థ నుంచి రావాలి, ఎమ్మెల్యేల క్యాండిడేట్ల నుంచి ఓ బల్క్ అమౌంట్ రావాలి. ఇట్లాగా ఈ రెండింటి మధ్యన చిన్న గ్యాప్ ఏంటంటే 750 కోట్ల రూపాయలు చెప్పిన 5 ఏళ్ల పాటు 3,500 కోట్లు 4,000 కోట్లు డబ్బులు వచ్చినాయి. పైగా జగన్ సంపాదించుకుని ఉంటాడు. ఇక్కడ ఏం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో 5 పైసలు రాష్ట్రానికి రాలా, ఎమ్మెల్యేలు అందరు తినేశారు. అంటే ఈ 4,000 కోట్లు రాలా. కాకపోతే ఇందులో అదేదో అంటారు లంతనంలో పాతివ్రత్యం. దీనివలన ఈ దొంగతనంలో జనానికి తక్కువ రేటుకు వచ్చింది ఇసుక. చూసారా మేమున్నప్పుడు మీకు తక్కువ రేటుకు వచ్చింది అంటే, నువ్వు దోచుకుపోయినా మాకు అనవసరం, తక్కువ రేటుకు వచ్చింది కదా అని జనం అనుకునేటట్టు వ్యూహం. రెండోది మద్యం ఉంది, రేట్లు పెంచాడు, షాపులు కొని తగ్గించాడు, ప్రభుత్వంలోకి తీసుకొచ్చాడు జగన్. దానివల్ల ఎంత ఆదాయం వచ్చింది, 25,000 కోట్లు ఏడాదికి. చంద్రబాబు ఉన్నప్పుడు 7,000 కోట్లు, మాక్సిమం చివరిలో 10,000 12,000 కోట్లు వచ్చినట్టు. అంటే మిగతాదంతా ఎవరు తిన్నట్టు, కింద ఉన్న నాయకుడు కార్యకర్త, కింద నాయకుడు ఎమ్మెల్యే పార్టీ నాయకత్వం తిన్నది. అయితే ఇంత రేట్లు లేవు కాబట్టి కొంత తక్కువ తిని ఉంటారు, తినడం అయితే జరుగుతుంది. అదే ఇప్పుడు కూడా ఇక్కడ ఫినామినా. ఇప్పుడు రేపొద్దున ఇసుక ఫ్రీ అంటే రేపు కార్యకర్తలకు లైఫ్ ఇచ్చాడు ఈయన. అంతే, రెడీ రే మీరు అర్జెంటుగా కష్టపడి గెలిపించండి, మీరు అందరు బతికేస్తారు. మద్యం టాపిక్ వచ్చింది కాబట్టి మద్యం విషయంలో కూడా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అనే పదం ఎక్కడ వాడలేదు, వాళ్ళకి కూడా చేసే ఉద్దేశం కూడా లేదు నాకు తెలిసి. కాకపోతే మద్యం షాపుల్లో 10% గీత కార్మికులకి కేటాయిస్తాను అంటే ఆయన నేను ఇచ్చిన హామీలో మళ్ళీ యథావిధిగా పాత పాలసీ రాబోతుందా, మళ్ళీ ఈ ప్రభుత్వ మద్యం దుకాణాలను వెనక్కి తీసుకుని మళ్ళీ టెండర్లు వేసి మళ్ళీ ఇచ్చి పాత ప్రాసెస్ మళ్ళీ బెల్ట్ షాపులు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అంటే మళ్ళీ పాత విధానానికి వచ్చేస్తుంది. అది క్లియర్గా ఎప్పుడైతే గీత కార్మికులు ఈ విధానాన్ని వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు చంద్రబాబు గారి స్టైల్ ఏంటంటే బెల్ట్ షాపులు రద్దని సంతకం పెట్టి బెల్ట్ షాపులు మరిన్ని పెంచాడు ఆయన. కొత్త బెల్ట్ షాపులు ఇచ్చాడు పర్మిట్ రూమ్ పేరుతో. ప్రతి వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్ పెట్టాడుగా. పర్మిట్ రూమ్ మీన్స్ చిన్న బార్ అది, అంతే కదా. మినీ పెద్ద బార్ అంటే ఏసీ గీసీ వేసి వంటలు గంటలు అయ్యింది. ఇక్కడేం చీకులు తొక్కలు తోలు పెట్టుకుని మందు అక్కడే తాగాడు, అంతే కదా. అది ఒక బెల్ట్ రూమ్, ఇదో బెల్ట్ షాప్, ఇది అధికారిక బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని. కాబట్టి అది ఈయన పాత పద్ధతికి వెళ్ళిపోతుంది. మళ్ళీ వైన్ షాపులన్నీ ప్రైవేట్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ వేలం వేస్తారు, నాయకులు తినొచ్చు, కార్యకర్తలు తినొచ్చు. ఇప్పుడు జనసేనలు కూడా అదే నమ్ముకుంటారు. వాళ్ళకు కూడా మా ఏరియాలో ఇప్పుడు ఆయన చెప్పాడు కదా 33% మాకని ప్రతి దాంట్లో కూడా 33% వైన్ షాపులు ఏమో జనసేన అడుగుద్దాం, బెల్ట్ షాపులు కానీ చూడాలి. పార్టీల వారీగా ఇస్తారేమో ఒక రకంగా, అది వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాకపోతే అట్లా కాదు కదా, వేలం అంటారు, వీళ్ళు మునిగిపోతారు టెండర్లలో. వీళ్ళు ఎక్కడ సాధ్యం అవుతుంది, జనసేన కొత్త పాపం అంతే. అక్కడ తెలుగుదేశం వాళ్ళు వేసిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏదన్నా అన్నారు అనుకోండి, అక్కడ గ్రౌండ్ లెవెల్లో గొడవలు అవుతుంటాయి అనమాట. చెత్త పన్ను రద్దు ఒకటి, ఇంటి పన్నులపై సమీక్ష, దీని మీద కూడా పెద్దగా క్లారిటీ ఏమీ లేదు. అంటే పన్నులు పెంచేసి పన్నులు రద్దు చేస్తారనా? ప్రతిదీ ఒక వేగ్ స్టేట్మెంట్ ఉంటదండి. పన్నును అవే హైలైట్ చేయాలి. అదే చెత్త పన్ను అనేటువంటి దాంట్లో నేను చెప్పాను ఇంతకు ముందే, మనం చెప్పా యూజర్ ఛార్జీల కింద వసూలు ఎప్పుడో బిగినైంది. మనకి ఇక్కడ 2 రకాలండి, కరెక్ట్ గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ప్రతి ఇంటోళ్ళము డబ్బులు కడతాం, లంచం ఇస్తాం కదా. వీళ్ళ దగ్గరకు వచ్చి మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళకి డబ్బులు ఇకపోతే తీసుకెళ్తున్నారా? 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తేనే తీసుకెళ్తారు. జగన్ దాన్ని ఏం చేశాడు, చట్టబద్ధం చేశాడు. డబ్బులు మీరు గవర్నమెంట్ కట్టండి, అక్కడ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తారు అన్నాడు. కానీ 2 అయినాయి, గవర్నమెంట్కి కట్టాలి, అది కట్టాలి. కానీ వసూలు చేసేవాడు ఎవడు లేడు ప్రాక్టికల్. అది 100కి 95% ఫెయిల్యూర్. పేరుకెళ్ళి చెత్త పన్ను అని అనుస్తున్నారు కానీ నిజంగా వసూలు చేస్తున్న వాళ్ళే లేరు. ఎవరి దగ్గర వసూలు చేస్తున్నారంటే వ్యాపారస్తుల దగ్గర, హాస్పిటల్ వాళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర. వాళ్ళు ఆల్రెడీ కడతారు, పెరిగి ఉంటది. మరి ఆ వార ఫెసిలిటీ పెరిగింది.
అవును, కాబట్టి వాళ్ళకెవరికి తీసేరు, వ్యాపారస్తుల కాళ్ళకి. అది కంటిన్యూ ఉంటుంది. మామూలు ఇళ్ళ దగ్గర మనం ఇచ్చే లంచానికి బదులు రేపు పొద్దున 50 రూపాయలు సింపుల్ ఇస్తారు. లాజిక్, ఇది కట్టలేదు అనుకోండి, వాళ్ళ లంచం ఇవ్వలేదు అనుకోండి, మీ ఇంటికి రారు, ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్ళరు. మనమే పోనీ పట్టుకెళ్ళిపోయాం. ఇంకోటి, ఆ ఏరియాలో చెత్త కుండీలు కూడా ఉండట్లేదు. ఇప్పుడు ఇదివరకు అయితే చెత్త కుండీల దగ్గరికి అన్ని వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. ఏడబోయేలా ఎక్కడన్నా ఇంటి దగ్గర పోతే కొడతారు ఆ ఇంట్లో, మన ఇంటి ముందు పోస్తే మనకే కంపు. అవును, కాబట్టి అదొక, దానికి చంద్రబాబుకి అవగాహన లేదు, లోకేష్కి అవగాహన లేదు, పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు. ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఒక కామన్ మ్యాన్ గా నాలాంటి వాడిని ఏమన్నా కూర్చోబెడితే చెప్పుండేవాడిని దీంట్లో ఎట్లా పరిష్కారం అనేది. ఇంకోటి, చెత్త పన్ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయదు, ఆయనకి అది అర్థం కావట్లేదు. కార్పొరేషన్స్ వసూలు చేస్తాయి. కార్పొరేషన్లను మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దంటే ఆ డబ్బులు మీరు ఇవ్వండి అని అడుగుతారు. అంతే కదా. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కార్పొరేషన్లో అధికారంలో ఉన్నారు చాలా చోట్ల. ఓకేనాయా, ఆ డబ్బులు మీరు ఇవ్వండి, మేము వసూలు చేయమంటారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ దాన్ని రాజకీయంగా వాడతారు, మేము తీసేమన్నా వీళ్ళు తీయట్లేదు అని చెప్పేసి. ఇది అటెట్లో రాజకీయం తప్పించి జరిగేది కాదు, చచ్చేది కాదు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రించడం సాధ్యం అవుతుంది. కేంద్రంతో సంబంధం లేదు, వాళ్ళు ఆల్రెడీ 90 రూపాయలకి ఇస్తున్నారు పెట్రోల్. బాగుతున్నది రాష్ట్రాలే. వాస్తవంగా 78 రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు. 75 వరకు 70, ఇప్పుడు 78 రూపాయలు పడుతుంది కేంద్రం. మిగతా డబ్బులంతా రాష్ట్రమే సెస్సుల రూపంలో వేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే సేల్స్ ట్యాక్స్ అని రకరకాలు, దాదాపుగా 18 రకాల ట్యాక్సులు ఉండే బీజేపీ అధికారంలోకి మోడీ అధికారంలోకి రాకముందు. ఇందులో దాదాపుగా 12 దాకా రాష్ట్ర ప్రభుత్వాలే వేసుకునే రకరకాలు. అందులో కస్టమ్స్, ఎక్సైజు, ఇన్కమ్ ట్యాక్సు, సెంట్రల్ ట్యాక్స్ వరకు వాళ్ళ 3-4 వాళ్ళకి వెళ్ళాయి. మిగతా అన్ని రాష్ట్రాలే. వాటిట్లో 1-2 వీళ్ళు వసూలు చేసి పైకి పంపించడం అది ఉండేది, అట్లుండేది. అవి మొత్తాన్ని మోడీ వచ్చాక అధికార రాజ్యం అంటాం దాన్ని. ఎందుకంటే మాకు బాగా గుర్తు, నేను షాపులో పనిచేసేటప్పుడు నెలకొచ్చేటప్పటికి మా షాపు వ్యాపారంలో ఒక 10 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉంటుంది. 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అంటే మాకు మిగిలి అయ్యేటువంటిది నెలకు వచ్చేటప్పటికి 10 లక్షలు అంటే మనకి 30,000-40,000 మిగులుద్ది. 10 లక్షల రూపాయల టర్న్ ఓవర్ అంటే నేను పనిచేసిన షాప్ అయింది 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ నడిచేది నెలకి. 1 కోటి రూపాయల టర్న్ ఓవర్ అన్నప్పుడు ఉంటుంది. దీంట్లో లంచాల రూపంలో నెలకి కనీసం 30,000 పడేది లంచాల రూపంలో అధికారులకి. ఒక్కొక్కసారి 50,000 అట్ట పడేది. మళ్ళీ మధ్యలో రైడ్స్ చేసి కేసులు రాయడం సహజంగా చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు లెక్క చూపెట్టుకోవడం కోసం ఒకటి. అది ఇక్కడ మనకి ఛాంబర్ ఆఫ్ కామర్సు, తర్వాత ఈ వ్యాపార సంఘాలు ఉంటాయి కదా, వీళ్ళ ఉద్యోగం ఏంటయ్యా అంటే అధికారులు ఇట్లా రైడ్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ చేయటం. వాళ్ళు 10 లక్షలు ట్యాక్స్ వేస్తుంటే అయ్యా 2 లక్షలు అయ్యా అని చెప్పి తగ్గించి పెట్టడం. అరెస్టులు గిరెస్టులు ఏం చేయకండి అయ్యా, ఇదే వ్యవహారం తప్పించి ఏముండదు. ఇప్పుడు ఆ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి తరహా ఎట్లుంటుందో ఈటిట్లలో అదే నడుస్తుంది. అంటే ఆ పన్నులు అనేటువంటి దాంట్లో రేపు పొద్దున ఇట్లా కుదరదు, ఇట్లాగే చెయ్యాలి అని చెప్పడం, అంటే ఆ వ్యవస్థను తీసేశాడు ఎవరు, మోడీ వచ్చాక. ఇప్పుడు ఉన్నది వీళ్ళకి ఓన్లీ పెట్రోల్ డీజిల్ మీద వేయడం, మద్యం మీద వేయడం మాత్రం వీళ్ళ చేతుల్లో. ఆస్తి పన్ను రాష్ట్ర మున్సిపాలిటీలకు సంబంధించిన వ్యవహారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. అంటే రాష్ట్ర ప్రభుత్వం త్రూ మున్సిపాలిటీల ద్వారా వసూలు చేస్తుంది. డైరెక్ట్ గా మనం కట్టాం కదా పన్ను, త్రూ మున్సిపాలిటీల ద్వారానే కడతాం. చూస్తే ఏ సైట్ లో కడతాం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది, మున్సిపల్ వెబ్సైట్. కాబట్టి అక్కడ ఇదంతా కూడా ఇది తగ్గించట్లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన ఈ 2 కూడా స్థానిక సంస్థలకు భారం. స్థానిక సంస్థలు బతికేదే వాటి మీద, జీతాలు ఇచ్చేది నడిపేది. ఇప్పుడు రేపు పొద్దున ఈ 2 ఆపేశారు అనుకున్నాం, స్థానిక సంస్థలో జీతాలు ఉండవు. ఎందుకంటే జీతాలు పెరుగుతూనే ఉంటాయి కదా వాళ్ళకి. జీతాలు పెరిగిన దానికి అనుగుణంగా పన్ను కట్టక తప్పదు, పన్ను పెంచక తప్పదు. మెయింటెనెన్స్ జరగాల, ఊరు మెయింటెనెన్స్. రెండోది, ఈ చెత్త పన్ను వేయలేదు అనుకోండి, తుడిచే వాళ్ళని తగ్గిస్తారు, ఊడ్చే వాళ్ళని తగ్గిస్తారు. అప్పుడు రోడ్లు అంతా గలీజ్గా ఉంటాయి. ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా? ఆ ముక్కలేదు ఇక్కడ ఏది వివరణ. అది సమస్య. ఫైనల్ గా మన విషయంలో లాస్ట్ పేజీలకు వెళ్ళిపోయారు జర్నలిస్టులు.
ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం కూడా ఏదో 2 సెంట్లు 3 సెంట్లు ఏదో ఇస్తాం, ఇళ్ళ స్థలాలు కూడా చేసేసారు అంతా అనుకున్నారు. ఇలా మరి కోడ్ వచ్చిందని ఆగారో లేదంటే ఇవ్వలేదు, ఆ ప్రాసెస్ అయితే ఆగిపోయింది. ఏ ప్రభుత్వం వచ్చినా జర్నలిస్టులకి అయితే మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. క్రమక్రమంగా తగ్గుతున్నాయి, కానీ వాళ్ళు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ అక్రిడేషన్ రూపంలో కానీ లేదంటే రైల్వే పాస్లోనే బస్ పాస్లో కానీ పెరగట్లేదు, ఏమీ లేదు. వీళ్ళకి కూడా ఒక లైన్ కావాలని ఉచిత నివాస స్థలం అన్నారు తప్ప అక్రిడేషన్ అని ప్రతి ఒక్కరు అంతకు మించి ఎటువంటి హామీ రాలేదు. కానీ గతంలో లోకేష్ గారు ఒక సందర్భంలో అన్నట్టు గుర్తు నాకు, ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగిపోయింది, వాళ్ళకు కూడా అక్రిడేషన్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది. తర్వాత క్రమక్రమంగా దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ఊసే లేదు. చిన్న చూపేనా ఈసారి కూడా? ఇప్పుడు జర్నలిస్టుల వ్యవస్థని బాగు చేయడం వాళ్ళ వల్ల కాదు, మన వల్ల కాదు. కాబట్టి ఇంకెట్లా పరిష్కరిస్తారో నాకు అర్థం కాదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పత్రికలు వచ్చేసి, నేను టీవీలో వచ్చేసి, ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజిటల్ మ్యాగజైన్ నడిపేస్తున్నాడు. డిజిటల్ మ్యాగజైన్ నడుపుతూ ఎడిటరే అవుతున్నాడు కదా, అంతే, డైరెక్ట్ ఎడిటర్. మరి అట్లాగా ఎంతమంది ఉన్నారు? ఒక్క విజయవాడ మొన్న ఇప్పుడు తిరుపతిలో అనుకుంటా ఎంత 800-900 అన్నారు అక్కడ రిజిస్టర్డ్. 800-900 మంది రిపోర్టర్లకు ఏమి ఇస్తారు వాళ్ళు? ఇదివరకు సింపుల్, ఇది ఎట్లా ఉంటుందంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన వద్దంటారు. నేను సి ఛానల్లో హైదరాబాద్లో న్యూస్ హెడ్గా పనిచేసే టైంలో 2001 టైంలో సెక్రటేరియట్లోకి చంద్రబాబు గారు బయటకు వస్తా ఉన్నారనుకోండి, వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మైక్ పెట్టి మాట్లాడిచ్చేవాళ్ళు. దేవేందర్ గౌడు అప్పుడు ఉన్న అందరు మంత్రులతో అట్లాగా ఉండేది. ఎందుకని? మేము ఉన్నది ఈటీవీ, తేజ టీవీ, సి ఛానల్, సిటీ కేబుల్, ఇన్ కేబుల్, ఈ 5. ఇందులో కూడా పద్దాక అందరూ 5 ఉండవు. గబక్కన ఇప్పుడు నేను ఒక స్టోరీ అనుకున్నాను, నా స్టోరీ కోసం మంత్రి దగ్గరికి వెళ్తాను, క్యాబిన్ తలుపు తీస్తాను, వెళ్ళిపోతా. అప్పుడు కెమెరాతో మేము అడుగు పెట్టామంటే అక్కడ వాళ్ళ పిఐ గిఏ కూడా ఎవరు ఆపేవాళ్ళు కాదు. రండి అన్న అనేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ ఎవరితో మీటింగ్లో జరుగుతున్నా సరే మనకు బయట ఇచ్చేసేసి మనం వచ్చేసేవాళ్ళం. లేదా లిఫ్ట్ ఎక్కుతుంటే సెక్రటేరియట్లో తీసిన సందర్భాలు కొన్ని 100. నేను అట్లాగా చేసాం అప్పుడు. ఇవాళ రోజున అసలు సెక్రటేరియట్లోకి ఎంట్రీనే లేదు. ఎక్కడో ఒక రూమ్ లో కూర్చోబెడతారు, అక్కడ మళ్ళీ 50 మందో 100 మందో ఉంటారు. ఇంకోటి ఇవాళ యూట్యూబ్ నెట్వర్క్స్ ఇన్ని వచ్చాక నువ్వు అంటే 200-300 లోగోలు వస్తాయి. ఎట్లా చూస్తారు వీళ్ళు? ఈవెన్ ఈ సైట్లు అయినా మ్యాక్సిమం రేపు పొద్దున అయితే గీతే ఏం చెప్తారంటే పేపర్లలో, టీవీలలో అక్రిడిటెడ్. ఇప్పుడు అది కూడా పోయి మాకు అనుకూలంగా ఎవరుంటే వాళ్ళకి ఇప్పుడు ఆ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఇంకా జర్నలిస్టుల సంక్షేమం, ఇదివరకైతే నేను కొట్లాడిన ఉన్నాయి. ఎందుకంటే ఆ జర్నలిస్టులకు సంబంధించిన 3-4 సంఘాల్లో నేను ఉన్నా. ఏదైతే అట్రాసిటీస్ కమిటీ దాంట్లో మెంబర్ ఉన్నాను నేను, చంద్రరాజప్ప మినిస్టర్ గా ఉన్నప్పుడు. అట్లాగే అసెంబ్లీకి సంబంధించి 3 సార్లు కమిటీలో సలహాదారుగా ఉన్నా నేను, ఏది మీడియా అడ్వైజరీ కమిటీ మెంబర్ గా ఉన్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజున మేము స్టఫండ్ గా నిలబడి కొట్లాడడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఎవరిని కన్విన్స్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం వీళ్ళని కన్విన్స్ చేయలేం, అదే సందర్భంలో వాళ్ళని కన్విన్స్ చేయలేం. కాబట్టి ఇవాళ మీడియా అనేటువంటిది అదేదో అంటారు కదా, దైవాధీనం అనమాట. అంతేగాని ఏదో చేస్తారు. కమిటీలో చేసింది చంద్రబాబు గారి టైంలోనే. ఏది అదే ఆ మీడియా అదే చంద్రరాజప్ప ఉన్నప్పుడు మీడియా అంతకుముందు మీడియా అట్రాసిటీ కమిటీ రాజశేఖర రెడ్డి టైంలో పెట్టాడు. రాజశేఖర రెడ్డి టైంలో దాన్ని చంద్రబాబు గారు కొనసాగించారు. ఈయన వచ్చిన తర్వాత అది కూడా ఏం లేదు, అయిపోయింది. ఇప్పుడు ఈయన కూడా అసలు ఈయనైతే మీడియా అనేటువంటిది ఎవడి కోసం పనిచేస్తున్న రూట్ లో జగన్ ఉంటాడు. ఇక్కడ ఇద్దరికి ఒకటే తేడా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిన భోజనాలు పెట్టడం కూడా కష్టమే. ఎవడు పట్టించుకోడు మీడియాని. దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న జబ్బే వీళ్ళకి కూడా వచ్చింది, కంటిన్యూ అయింది. తెలుగుదేశం మాత్రం మీడియా ఫ్రెండ్లీ. ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ తగ్గించుకుంది. బట్ ఇప్పటికీ ఇద్దరితో పోల్చుకుంటే మీడియా డార్లింగ్ టీడీపీనే. అంతే, బెటర్. రైట్, చూద్దాం. మొత్తానికి కొన్ని అలవి కాని హామీలు, లేదంటే అసలు అమలు అవుతాయా లేదా అనుమానాలు వచ్చే హామీలు. మేనిఫెస్టో అయితే సూపర్గానే ఉంది అని అనుకున్నా, రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తీరును బట్టి విశ్వసనీయత అనేది ప్రజల్లో పెరుగుతుంది టీడీపీ మీద. లేదు అంటే ఇంకా అదే కంటిన్యూ. చూద్దాం ఏం జరుగుతుంది.